అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చివరి వరకు వినండి. అలాగే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి అయిన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియేజెరీయులకును హెలాకీయులకును అశ్రీలేలుకును షెకెమీయులకును హెపెరీయులకును షేమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానం అది. మనష్షే మునిమనవడును, మాకీరు ఇనుము మనుమడును, గిలాదు మనుమడును. హేపెరు కుమారుడనైన సెలోపెహాదు కుమార్తెలు గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషాను గాక మనష్షీయులకును 10వ వంతు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. యాలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షేకెమునకు తూర్పుగానున్న మిక్తేతా వరకును, దక్షిణమున ఎంతప్యూమ నివాసముల వైపునకు వ్యాపించెను. తప్పూయ దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీయులదాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇష్మాకారీయుల సరిహద్దుకును నడిచెను. ఇష్మాకారీయులు ప్రదేశములోను, ఆషేరీయుల ప్రదేశములోను బెత్షెయాను దాని పురములను, ఇబ్లెయామును దాని పురములను, దోరు నివాసులకును దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మొగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశములు మనష్షీయులకు కలిగి ఉండెను. కానానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటితో 1 వంతుని స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనమే గదా. ఇది వరకు యెహోవా మమ్మను దీవించినని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు. అదియుగాక పల్లపు చోటును నివసించు కానానీయులకందరికీ అనగా బెత్షెయానులోని వారికి, దాని పురములలోని వారికిని, యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములన్నీ వనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు. మీకు 1 వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కానానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను.
ఇంతటితో పరిశుద్ధ వాక్యం మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.